ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అమ్మా అక్క పార్వతి ఏమైందిరా? చూడండి. రఘు, నీ కళ్ళల్లో మళ్ళీ ఆనందాన్ని చూడగలుగుతున్నానురా. ఇది కలో నిజమో అర్థం కావట్లేదు. నిజమేనమ్మా, ఇదంతా నిజమే. హా? అవునమ్మా, ఈ ఆనందాన్ని అల్లుడే తీసుకొచ్చాడు. పోయిన నా పరువు మర్యాద ప్రతిష్టలని ఈ అయోధ్య లంక నడిబొడ్డున నా అల్లుడే నిలబెట్టాడమ్మా. అతి త్వరలో ఈ ఇంటికి ఇల్లరికం కూడా రాబోతున్నాడు. ఇల్లరికమా? వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకున్నారమ్మా. ఇప్పుడు ఎవ్వరికీ ఏ అభ్యంతరమూ లేదు. ఇక మీదట వీళ్ల పెళ్లికి ఏ అడ్డు ఉండదు. కాబోయే అల్లుడికి నా బిడ్డ రామాకి దిష్టితీ పద్మ. వదినా, చచ్చారనుకున్న వాళ్ళు చచ్చినట్టే ఉండాలి. మా ఇంటి విషయాల్లోకి ఇలా హారతి పళ్ళాలు పట్టుకొని వచ్చేయకూడదని చెప్పమ్మా. చచ్చారనుకోవడం ఏంటి? మన ఇంటి విషయాల్లో అంటున్నారేంటి? అసలు మధ్యలో ఆ గీత ఏంటి? ఏం అర్థం కావట్లేదే. నీ ఇంట్లోనే కాదు, ఈ ఇంట్లో కూడా ఏదో జరుగుతుందన్నమాట. కాస్త జాగ్రత్తరా శౌర్య. పార్వతి, వెళ్ళి హారతి తీసుకురాబో.
అస్మిత చికెన్ తినమ్మా. ఇదంతా నీకోసమేనమ్మా, తిను. తినమ్మా, తిను. తినమ్మా. తినమ్మా, తిను. తిను. కోటీశ్వర్ల కూతురువి. పూట పూటకి నువ్వు కంటికి నచ్చిన కూరలు, నాలుక కోరిన రుచులు తినేదానివి. మా ఇంట్లో వంటలు నీకు రుచిస్తున్నాయో లేదో? అబ్బాయి అదేం లేదత్తయ్యా, మా ఇంట్లో ఎన్ని వెరైటీలున్నా నీ చేతి వంట చాలా టేస్టీగా ఉంది. ఆ? స్టార్ హోటల్లో కూడా ఈ టేస్ట్ దొరకదు. థ్యాంక్ యూ సో మచ్. నా కోడలు బంగారం. తినమ్మా, తిను. అవునమ్మాయ్, మీ కోటీశ్వర్లంతా స్టార్ హోటల్కి వారానికోసారి తినటానికి వెళ్తారంట కదా? అవునత్తయ్య. హోటల్ బిల్ ఆ రోజు ఏమాత్రం అవుతుందేంటి? అవుతుంది, నియర్లీ 1,00,000 అవుతుంది. 1,00,000? అవునత్తయ్య. అవునులే, 100 కోట్ల ఆస్తున్న దానివి 1,00,000 ఏం కనిపిస్తుంది? మాలాంటి వాళ్ళకైతే ఆ 1,00,000 రూపాయలతో సంవత్సరం గడుస్తుంది. మాలాంటి వాళ్ళేంటత్తయ్య, ఇప్పుడు మనమంతా ఒకటే కదా. నాతో పాటు మీరు కూడా కోటీశ్వర్లే కదా. ఆ తిను, చికెన్ తినమ్మా. చికెన్ వేస్తా. నీకు పప్పు వద్దమ్మా, చికెన్ వేస్తాను. తినమ్మా. హలో. ఏంటే నీ గొంతేంటి అంత ఆనందంగా వినిపిస్తుంది? అవునండి, ఈ ఆనందం అంతా కొత్త కోడల వల్లే కలిగింది. అయితే అసలు కోడల విషయం చెప్తా విను. అసలు కోడలేంటి? ఏం మాట్లాడుతున్నారు? రామలక్ష్మి గురించి. ఇప్పుడే పంచాయతీ దగ్గర ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఏంటి, కాస్త అర్థమయ్యేలా చెప్తారా? మనవాడు రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటాను అని రఘురాము గారి కాళ్ళు పట్టుకుని అడిగాడు. మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను, రామలక్ష్మి చేయి పట్టుకునే అవకాశం నాకు ఇవ్వండి మావయ్య. మీ కూతురి కాలికి మట్టి అంటకుండా నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను మావయ్య. హా? ఆ ఆ రఘురామ్ గారు ఏమన్నారు? అంగీకారం తెలిపారే. నాకు నీకంటే మంచి అల్లుడు, నా కూతురికి నీకన్నా మంచి మొగుడు ఎక్కడ దొరుకుతాడు బాబు? ఇక నుంచి నా ఇంటి అల్లుడు శౌర్యనే. అతి త్వరలోనే నా కూతురు రామలక్ష్మికి శౌర్యకి వివాహం జరిపించబోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.